పెట్రోల్ అయిపోయి ఏమన్నా బండి ఆగిపోయింది అనుకో, ఇంకో బండి మీద వస్తోళ్ళు ఓ కాలేసి బంకు దాకా నూకుతారు. అట్లనే ఆటో ఆగిందంటే ఇంకో ఆటో తెచ్చి తాడుతోని గట్టి ఇగ్గుక వంగ బొచ్చడు మాటలు చూసుంటాం. ఇక అట్లనే వాగుల ట్రాక్టర్లు బస్సులు దిగబడంగా సుతా చూసే ఉంటాం. అచ్చం అట్లనే ఓ బండి దిగబడ్డది. మరి అది ఏం బండి, బయటికి ఎట్లా తీసుకొచ్చిండ్రనేదే అస్సలు ముచ్చట. కారు ఉష్కెల దిగబడితే నలుగురు గూడి నూకుతున్నారు అంటున్నారులే. మంచిగా చూడురి, కారు నిగ్గుతున్నది ఎడ్ల బండి. మహారాష్ట్రలా గీ బీచ్ లా సముద్ర మందాలు చూసుకుంటా కోట్ల ఇల్వ చేసే ఫెరారీ కార్ల చక్కర్లు కొడుతుంటే ఉష్కెల చిక్కబడ్డది. నలుగురు ఐదుగురు ఎంత తిప్పల పడ్డా ఉత్తదే అయింది. అంతల్నే అటుకెళ్లి ఓ ఎడ్ల బండి పోతుంటే సాయం అడిగిండ్రు. బండికి కారుకు బందవస్తు తాడుతోని లంకె పెట్టి ఇగ్గుడిగ్గంగానే బయటికొచ్చింది. ఇది ఇంకోటి, బ్యాటరీతోని నడిచే కారును అల్కగా ఇగ్గుకొస్తున్న ఎడ్లు. రాజస్థాన్ లా ఓ లీడర్ గారి కారట, రోడ్డు మీద ఆగిపోతే ఇట్లా ఎడ్లు ఆసరైనాయి అన్నట్టు. హాయింత వీడియోలు సోషల్ మీడియాలకు ఎక్కిస్తే బండ్ల ఇంజన్ దమ్ము కంటే బసవన్నల దమ్మే గట్టిది. ఎన్ని కోట్లు పోసి కార్లు కొన్నా ఎడ్ల బండి మీదికి రావని కామెంట్ల మీద కామెంట్లు చేస్తుర్రు. మీరేమంటారో మీ ఇష్టం ఇక.